క్లీన్ కాన్షియస్, అంతే. శుద్ధమైన మనస్సాక్షిని మొదట నీలో ఉంచుకుని తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ఏవండి, శుద్ధమైన మనస్సాక్షి చాలా మందికి ఉండదు ప్రియులారా. మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. మనస్సాక్షి ఎక్కడ మరణిస్తుంది? మొదటిసారి ఒక అబద్ధం ఆడడానికి నీ మనస్సాక్షి నేను ఎంతో నొప్పిస్తూ ఉంటుంది. ఏవండి, మొదటిసారి ఒక తప్పు చేయడానికి నీ మనస్సాక్షి ఎంతో నొప్పిస్తూ ఉంటుంది. మొదటిసారి ఏదో ఒక రీతిగా మాట్లాడడానికి నీ మనస్సాక్షి నిన్ను పదే పదే గుచ్చుతూ ఉంటుంది. కానీ రెండోసారి అలా ఉండదు, మూడోసారి అలా ఉండదు, నాలుగోసారి అలా ఉండదు. ఎల్లేగొలిది నీ ప్రక్రియ ఎలా అయిపోద్దంటే నీ మనస్సాక్షి చనిపోద్ది ప్రియుల. వాత వేయబడిన మనస్సాక్షితో, చనిపోయినటువంటి మనస్సాక్షితో నీ ఆత్మ అక్కడ పక్క నుండి ఏమైపోతూ ఉంటుంది? క్షీణించిపోతా ఉంటుంది ప్రియుల. అదే రీతిగా మనలో ప్రార్థనాత్మ తగ్గిపోద్ది, అదే రీతిగా మనలో విశ్వాసం తగ్గిపోద్ది.